వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పర్కాలలో ఫర్టిలైజర్ షాప్స్ తనిఖీలు. పైన టమాటా ట్రేలు కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఇంట్లో భారీగా నోట్ల కట్టలు విజిలెన్స్కు చిక్కిన భారీ అవినీతి తిమింగలం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్. గోదావరికని బస్టాండ్ రోడ్ సర్వీస్ రోడ్ ప్రారంభోత్సవం. ఇక వివరాల్లోకి వెళ్తే, తాడిపత్రి పట్టణం సిపిఐ సమితి ఆధ్వర్యంలో పట్టణంలోని చింతరాయ దేవాలయం వద్ద అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పి జూన్ 2వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద జరుగు ధర్నాను విజయవంతం చేయండి అని పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. సిపిఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ వారి సందర్భంగా మాట్లాడారు. పిలుపు మేరకు తాడపత్రి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తాడపత్రి సమితి ఆధ్వర్యంలో ఈరోజు పోస్టర్లు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి వృత్తిదారుల సంఘం సూరి గారు, మరి సహాయ కార్యదర్శులు శ్రీరాములు, రామాంజీ, మరి సీనా, నాగేంద్ర, నాగార్జున గారు కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసు కార్యాలయం వద్ద జూన్ 2వ తారీఖు నాడు సూపర్ 6 పథకాలు కూటమి ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సర కాలం దాటిపోతూ ఉంది. ముఖ్యంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు ఇవ్వాలని భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా గత 2 నెలల కింద కూడా భారీ ఎత్తున ఉద్యమాలు చేశాం. జూన్ 2వ తారీఖు నాడు కూడా తాడపత్రి ఎంఆర్ ఆఫీస్ వద్ద భారీ ఎత్తున ధర్నా చేపడతా ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తాడపత్రి పట్టణ ప్రజలందరినీ కూడా కోరుతా ఉంటాం. పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ ఆర్ నారాయణమూర్తి, థియేటర్ల బంద్ అంటూ ఎవరు ప్రకటించలేదు. బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందే నోటీసులు ఇస్తారు. హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారు? విషయం ఏంటంటే, హరిహర వీరమల్లు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ 1 నుంచి బంద్ ప్రకటిస్తున్నారు, పర్సెంటేజ్ గానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం. ఇట్స్ ఎ ట్రాష్. అది ఉత్తిది, అది కరెక్ట్ కాదు. అందులో కుట్ర ఉంది. ఆ కుట్రదారులు ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్ నుంచి రావడం అనేది, స్వయంగా సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే మిత్రులారా, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ, ఫిల్మ్ ఛాంబర్ కానీ, అది సినిమా పరిశ్రమ పాలనా సంస్థలు, ఆ 2 సంస్థలు కూడా బంద్ ప్రకటిస్తామని ఇప్పుడు చెప్పలా. డిసిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్ అని చెప్పారు వాళ్ళు. దట్ ఇంకో విషయం చెప్తున్నా మీకు, బంద్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక బ్రహ్మాస్త్రం. ఎవరైనా బంద్ ప్రకటించే ముందు సినిమా ఇండస్ట్రీలో అకార్డింగ్ టు నామ్స్ 3 వారాల ముందుగా తెలియపరచాలి. ఇదిగో పలానా ఇష్యూ మీద మేము ఫైట్ చేస్తున్నాం, అది ఇంకా కొలిక్కి రాలేదు కాబట్టి మేము బంద్ ప్రకటించబోతున్నాం అనే విషయాన్ని నిర్మాతలకు 3 వారాల ముందు తెలియపరచాలి. దిస్ ఇస్ నామ్స్, ఇట్స్ ఎ ప్రియాంబుల్. 3 వారాల ముందు తెలియపరిస్తే రిలీజ్ డేట్ ఎవరు తెచ్చుకున్నారో, మేము రిలీజ్ డేట్ ఇచ్చుకున్నామండి, ఇంకో 2 వారాలు మేము రిలీజ్ చేస్తున్నామండి అని ప్రిపేర్ అయిన నిర్మాతలను ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసమే 3 వారాల ముందు తెలియపరచాలి అకార్డింగ్ టు నామ్స్. సో జూన్ 1 బంద్ ప్రకటిస్తే ఒకవేళ జూన్ 12 అంటే 2 వారాలు కూడా కాదు కదా. ఏ రకంగా మీకు హరిహర వీరమల్లుకి అది వర్తింపు చేస్తుందండి? అది కరెక్ట్ కాదు. పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరైనా కుట్ర పంటారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారు
భారతదేశంలో ఎన్టీఆర్ మన తెలుగు జాతిని ఖ్యాతిని చేసిన మహనీయుడు. యాజ్ ఎ పొలిటీషియన్, యాజ్ ఎ సీఎం, లైక్ దిస్ ఎనీథింగ్ ఎల్స్. ఎంత గర్విస్తామో తర్వాత మళ్ళీ మంచి గొప్ప పేరు తెచ్చుకొని ఈవేళ ఒక జనసేన పార్టీ పెట్టి ఈవేళ డిప్యూటీ సీఎం అయ్యారంటే వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. మన తెలుగు చిత్రపతి మన మొత్తం గర్విస్తున్నది. హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆయన సేవలను గుర్తుంచుకోవాల్సిన చంద్రబాబు నాయుడు గారికి సెల్యూట్. మేము పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా దుర్మానం కాము, కానీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ఆ రకంగా కరెక్ట్ కాదు రావడం. ఓకే, వచ్చిందనుకోండి, ఇష్యూ వస్తే మహాత్మా గాంధీ ఏమన్నాడు? ప్రపంచ యుద్ధాలను కూడా చర్చల ద్వారా ఆపొచ్చన్నాడు ఆయన. ఒక సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా మీరు అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి హరిహరవీరమల్లు అనే టాపిక్ మీరు ఎత్తకుండా, ఓకే మీ ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు రండి, మనం సిట్టింగ్ చేసుకుందాం రండి, మాట్లాడుకుందాం రండి అని చెప్పుంటే ఒక పెద్ద రోల్ ప్లే చేసి ఉంటే ఒక చలనచిత్ర పరిశ్రమ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించేవాళ్ళం సార్. ఎంత బాగుండేది సార్, ఎంత బాగుంటుంది సార్. ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ ఇవాళ చాలా మేలు జరుగుతుందండి. పర్సెంటేజ్ సిస్టమ్ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సగటు నిర్మాత మొత్తం కొలాప్స్ అయిపోతున్నారండి ఇవాళ. మీరు నమ్మండి సార్. వై? బికాస్ ఆల్ మాల్స్, పీఆర్స్ మొత్తం ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత సింగిల్ థియేటర్స్ ఇవాళ ఉనికి లేకుండా పోతుందండి. తెలంగాణలో 500 ఉన్న సింగిల్ థియేటర్లు ఇవాళ 200 చిల్లరకు వచ్చేసాయి. ఆంధ్రప్రదేశ్ 500 పై ప్రదం కాల. సో దిస్ ఈజ్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. సిన్స్ 25 years దిస్ పర్సెంటేజ్ సిస్టమ్ ఈజ్ గోయింగ్ ఆన్. ద ఇష్యూ ఈజ్ గోయింగ్ ఆన్, నాట్ క్లియరింగ్. అది కావాలి. అలాంటిది ఇవాళ పర్సెంటేజ్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరవీరమల్లుకి దీనికి ఒక లింకప్ పెట్టి ఏం సంబంధం అండి? ఏమీ సంబంధం లేదు. ఈ రకంగా దాన్ని ఇచ్చేస్తారని చెప్పి ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనే ఇష్యూని పక్క తోసేసేసి హరిహరవీరమల్ని ఫోకస్ చేయడం అంటే ఎంత దూరం ఉండేది. అది కరెక్ట్ కాదండి. అందుకని నేను మనస్ఫూర్తిగా ఇది ఫీల్ అయ్యే నేను చెప్పడం కోసమే నేను విజ్ఞప్తి చెప్తూ పవన్ కళ్యాణ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా, నేను చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దుర్గేష్ గారిని విజ్ఞప్తి చేస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు మాట చెప్పారు. కాకినాడ జిల్లా స్థానిక నాగమల్లి తోట వద్ద ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఏ ఆధ్వర్యంలో ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలపైన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి విశ్రాంత సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట బుద్ధ మాట్లాడారు. ఏదైతే మ్యూకస్ మెంబ్రేన్ ఉంటుందో అది బిగుసుకుపోతుంది, నాళాజలం వృద్ధి తగ్గిపోతుంది, అరుగుదల తగ్గిపోతుంది. ఒక డైరెక్ట్గా నోటి క్యాన్సర్లే కాక బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కోలాన్ క్యాన్సర్ కానీ, పెద్దపే క్యాన్సర్, చిన్నపే క్యాన్సర్ అన్నిటికీ కూడా ఈ స్మోకింగ్ అనేది కారణం అవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఆపరేషన్ చేసినప్పుడు అతను స్మోకర్ అయినందువల్ల ఊపిరితిత్తుల్లో దీర్ఘకాలమైనటువంటి మార్పులు ఉండడం వల్ల అతనికి అనస్థీషియా ఇవ్వడం కూడా ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఆపరేషన్ తర్వాత కూడా పుండు మారడానికి, చిన్న చిన్న ఆపరేషన్లు కూడా పుండు మారడానికి కానీ, ఈ చీపట్టకుండా ఉండడానికి కానీ ఈ పొగాకు అలవాటు వలన అతనికి మనిషికి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. దీనివల్ల మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే సమాజంలో అందరూ కూడా ఈ పొగాకు వ్యతిరేకంగా పోరాడి ఈ పొగాకుని పూర్తిగా అలవాటుని పూర్తిగా మానేయాలని చెప్పేసి ఈ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అడ్డాల సత్యనారాయణ గారి నాయకత్వంలో వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈవేళ మే 31వ తారీఖు 150వ డే సందర్భంగా ఈవేళ మన డాక్టర్ వెంకట బుద్ధ గారి ప్రముఖ సర్జన్, అలాగే రిటైర్డ్ సూపరింటెండెంట్ జీజీ గవర్నమెంట్ హాస్పిటల్ ఇవాళ రావడం జరిగింది. ఈ టొబాకో వాడకం వల్ల ఎంతో మంది ప్రాణాలను, ఎంతో మంది జీవితాన్ని కోల్పోతున్నారు. అలాగే కుటుంబాలు కూడా రోడ్డు మీద పడుతున్నాయి. ప్రముఖమైన ప్రజలంతా ఆరాధించే సినిమా యాక్టర్స్ కూడా ఈవేళ అయ్యే ఉత్పత్తులకి అడ్వర్టైజ్మెంట్ చేయడం అనేది చాలా బాధాకరం. సో అటువంటివి వాటిని నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కోరుతున్నాం. అలాగే ఈవేళ ప్రముఖ సర్జన్ వెంకట బుద్ధ గారు కూడా ఈ 150 అందరికీ నమస్కారం. ఈరోజు పొగాకు వ్యతిరేక దినోత్సవం మే 31. మన కడబాల సత్యనారాయణ గారు ఎన్నో విధమైనటువంటి ఈ ప్రజా ఉపయోగకరమైనటువంటి కార్యక్రమాలని చూస్తూ ఉంటారు. దాంట్లో ఇది కూడా ఒక భాగంగా చేస్తున్నారు. డెంటల్ హైజీనే కాకుండా ఈ చెడు అలవాట్లకి వ్యతిరేకంగా సమాజాన్ని మేల్కొల్పే ఉద్దేశంతో సమాజ సేవలో భాగంగా మరిలా చేస్తుంటారు. పొగాకు ముఖ్యంగా
ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆఫీస్ని ఆర్టీఐ యాక్ట్ ద్వారా జనవరి 31 నాడు 27 ప్రశ్నలు అడిగితే ఇప్పటికీ సమాధానం లేదు. మార్చి నెలలో మళ్ళీ ఆఫీల్ చేసినా ఫలితం లేదు. తెలంగాణ వ్యాప్తంగా ఇంకా 16,000 ఆర్టీఐ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. దేశమంతటా పనిచేస్తున్న ఆర్టీఐ తెలంగాణలో ఎందుకు పనిచేయడం లేదు? శ్రీమతి రాణి రుద్రమ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏమన్నా భారతదేశంలో లేదా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి అమలు చేయకూడదు అనేటువంటి ఒక నిబంధన ఏమన్నా పెట్టుకున్నారా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జనవరి 31వ తారీఖు భారతీయ జనతా పార్టీ తరపున ఫైనాన్స్ డిపార్ట్మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారి ఆఫీస్ కి ఆర్టీఐ యాక్ట్ ద్వారా మాకు ఈ 27 ప్రశ్నలకు సమాధానం కావాలి అని మేము జనవరి 31వ తారీఖు నాడు అడిగినాం. ఒక నెల రోజుల దాకా ఏం రెస్పాన్స్ రాలేమా. రాకపోతే మళ్ళా మార్చి 12వ తారీఖు నాడు అప్పీల్ కు వెళ్ళి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆర్టీఐ అనేటువంటిది అసలు తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తలేదు. 16,000 అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీగా దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మేము అడుగుతూనే దిక్కు లేకపోతే మరి తెలంగాణ రాష్ట్రంలో సాధారణ పౌరులు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెప్పాలా? నోరు తెరిస్తే ముఖ్యమంత్రితో సహా అక్షరం ముక్కరాని మిగిలినటువంటి నాయకులతో సహా కేంద్రం మీద నిందలేసుకుంటా, కేంద్రం నుంచి పైసలు వస్తలేవు, రాష్ట్రం అప్పుల పాలైంది, మేం బిచ్చాలాడుకుంటున్నాం, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాం. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నిజాల కోసం మేము ఇవాళ ఆర్టీఐని ఆశ్రయించినాం. నిజాలు ఎట్లయినా మీరు చెప్పరు. మీ ప్రభుత్వంలో ఆర్టీఐ కూడా పనిచేయకపోతే మరి మేము ఎవరిని ఆశ్రయించాలి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూస్తారా? వాళ్ళ ఆలోచన చేయాలా? ఆర్టీఐ పనిచేసే విధంగా రూపొందించాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి మేము పెట్టినటువంటి అప్లికేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఆర్థిక శాఖ నుంచి రావాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. తిరుమలపై వైసీపీ అసత్య ప్రచారాలు చేస్తూ భక్తులు విశ్వాసాలతో ఆటలు ఆడుతుంది. క్యూ లైన్లో నిరసనపై తిరుమల సెక్యూరిటీ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుడు దురుద్దేశంతో క్యూ లైన్లో టీటీడీ చైర్మన్పై రాజకీయ దురుద్దేశంతో నినాదాలు ఇస్తూ అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం ద్వారా తిరుమలపై రాజకీయ విషం చిమ్మే ప్రయత్నంను టీటీడీ సెక్యూరిటీ అధికారులు అడ్డుకొని బాధితుడు ముసుగులో ఉన్న నిందితుడిని పట్టుకున్నారు. దర్శనం అయిపోయిందా స్వామి? అయిపోయింది. బాగా జరిగిందా? బాగా ఏదో క్యూ లైన్లో కొద్దిగా ప్రాబ్లం ఉన్నారంటే ఏం స్వామి ప్రాబ్లం మీకు? క్యూ లైన్లో ప్రాబ్లం లేదు సార్. నాకు ఉదయం నుంచి కొంచెం ఫీవర్గా ఉంది సార్. ఫీవర్గా ఉండడం వల్ల కొంచెం ఫుడ్ అది అన్నీ పెట్టారండి. నాకు ఫీవర్గా ఉండడం వల్ల ఈ సాంబార్ అన్న అది నేను కొంచెం తినడానికి తినలేక ఏదైనా పాలు కానీ అన్న ఉంటాయేమని చూస్తానండి. చివరికి వచ్చేసరికి నాకు పాలు కూడా వచ్చినాయండి, తాగాను. ఈ టైంలో కొంచెం నాకున్న ప్రెస్టేషన్లో కొంచెం ఉదయం నుంచి ఫీవర్గా ఉండడం వల్ల ఈ టైం ఏ టైంకి దర్శనం అవుతుందో అని చెప్పేసి లోపల ఉండిపోవడం వల్ల నేను కొంచెం ప్రెస్టేషన్ అయ్యి ఇలా కొంచెం ఈ పాలు లేవు అని చెప్పేసి చెప్పాను. తర్వాత చూస్తే అందరికీ అందినండి పాలు కానీ ఫుడ్ కానీ 2 రకాల ఫుడ్ కానీ అందరికీ అందినండి చూశానండి. కొంచెం ఈ ఫీవర్గా ఉండడం వల్ల ప్రెస్టేషన్లో ఉండి నేను కొంచెం తప్పుగా మాట్లాడడం జరిగింది. ఫుడ్ అందరికీ ఇక్కడ ఆ తర్వాత తెలుసుకుంటే ఈరోజు 1,00,000 మంది పైగా భక్తులు వచ్చారని చెప్పేసి తెలిసిందండి. నేను కూడా రియలైజ్ అయ్యాను. అటువంటిది అలాగే ఇటువంటి పవిత్రమైనటువంటి దేవాలయంలో నేను ఈ విధంగా మాట్లాడటం నేనే ఎంతో షాప్కి కూడా గురవుతున్నాను. అలాగే పెద్దయిన పూజ్యులు మన చైర్మన్ గారు కూడా ఇందులోకి తీసుకొచ్చినందుకు నేను ఎంతో బాధపడుతూ వారిని కూడా మనపూర్వకంగా క్షమించమని, అలాగే ఇందిరమ్మ ఇల్లు తనకు రాలేదని మనస్తాపంతో హోర్డింగ్ ఎక్కిన యువకుడు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని అప్లికేషన్ పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన. హన్మకొండ పోలీస్ హెడ్ క్వార్టర్ ముందు హోర్డింగ్ ఎక్కిన పాషా అబ్దుల్. హన్మకొండ రామ్నగర్కు చెందిన పాషా అబ్దుల్ తండ్రి 4 ఏళ్ల క్రితం హోంగార్డ్గా పనిచేస్తూ మృతి. స్థానికులు పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగిన పాషా అబ్దుల్. నువ్వురా నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా. నువ్వురా కదరా నీకు నేను లేనా? నీకు ఉన్నది రాంటే నువ్వురా నేను మాట్లాడతావా? నేను కట్టిస్తారా నీకు? నీ కలెక్టర్ ఆఫీస్ నీ పేపర్ లేట్ అయినాయి కదరా.
నువ్వురా. పరకాల పట్టణంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు ఆధ్వర్యంలో పరకాల సీఐ శ్రీకాంత్ కుమార్, పరకాల అగ్రికల్చర్ ఏవో శ్రీనివాస్తో కలిసి పరకాల పట్టణంలోని విత్తనాల దుకాణాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పరకాల ఏసీపీ శ్రీ సతీష్ బాబు విత్తన షాప్ యజమానులతో విత్తన విక్రయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎవరు కూడా నకిలీ విత్తనాలను అమ్మవద్దని, బిల్లు లేకుండా విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరి వద్దనైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లు నిర్ధారణ అయితే పీడీ యాక్ట్ కేసు బుక్ చేస్తామని వారికి తెలియజేసినారు. సంకేత్ పైన బాగా డిమాండ్ ఇంకోటి 7067 సంకేత్ పైన బాగా డిమాండ్ ఇంకోటి 7067 వెన్నుపోటు దినం పోస్టర్ను ఆవిష్కరించిన సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు మోసాలను ఎండగడుతూ జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో వైసీపీ నిరసనలు నియోజకవర్గాల్లో ప్రజలతో కలిసి అధికారులకు వినతి పత్రాల సమర్పణ. ఏడాది పాలనలో ఓటు వేసిన ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు. అరాచకపు నిరంకుశ మోసపూరిత పాలనకు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమలో పెట్టి ఆయన తీసుకున్న ఆ తీర్పుకు ఈరోజు జూన్ 4కు ఏడాది అవుతుంది. ఈ ఏడాది బహుశా ఇంత అరాచక పాలన గారి ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం కానీ బహుశా చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. దాన్ని ప్రశ్నించకుండా, గొంతు అనేది లేవకుండా భయోత్పాతం క్రియేట్ చేసిన స్టేట్ ప్రభుత్వమే భయోత్పాతం క్రియేట్ చేసిన చరిత్ర కూడా బహుశా ఎక్కడా ఉండదు. అది ఏడాదిలోనే. పైన టమాటా ట్రేలు, కింద పశువులు డీసీఎంలో తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు. ఏటూరు నగరం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం నుండి హైదరాబాద్ కలేబేలకు పశువులను అక్రమంగా డీసీఎంలో తరలించడానికి డీసీఎంలో పైన టమాటాలు పెట్టెలు అమర్చి కింద పశువులను ఊపిరి ఆడకుండా కట్టేసి తరలిస్తుండగా ఏటూరు నగరంలో పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలో భాగంగా డీసీఎం పట్టుబడింది. వాహనంలోని 17 పశువులను గోశాలకు తరలించారు.
నెట్టు ఇది కూడా తెచ్చాక తీరాదా? తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకువచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో కేటీఆర్ మాట్లాడారు. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery that was made possible by our leader, Shri KCR, was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality, is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ల లొల్లి. ప్రతాప సింగారం డబుల్ బెడ్రూమ్లకి ప్రతాప సింగారంకి చెందిన కొంతమంది కుటుంబాలకు లిస్టులో పేరు రావడంతో ముదిరిన పంచాయతీ. కాంగ్రెస్ వారికే వస్తున్నాయని బీఆర్ఎస్కి చెందిన వారు ఆగ్రహం. ప్రతాప సింగారంకి చెందిన మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి కాంగ్రెస్ వారికి ప్రాధాన్యతనిస్తూ తమని మహిళలని చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడినారని తీన్మార్ మల్లన్న వద్దకు వెళ్లిన మహిళలు. తీన్మార్ మల్లన్న వద్దకి వచ్చిన మహిళలకు వ్యతిరేకంగా ప్రతాప సింగారంలో డబుల్ బెడ్రూమ్ లిస్టులో పేరు వచ్చిన మహిళలు నేడు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఏం సాయం చేస్తారో మాకు ఇల్లు లేవు, ఏవి లేవు. మీరు ఆధార్ కార్డు కొట్టి చూసి దొర రాసినందుకు ఇప్పుడు దొర అది చేసి ఆ మాటలు అన్నాడు, ఈ మాటలు అన్నాడు అని న్యూస్ లో చెప్తున్నారు కదా. ఆ సార్ అన్నది మీకెరక, ఆ సార్ కెరక. వాస్తవానికి అయితే దొరలేంది ఈ ఊర్లో ఎవరూ లేరు. ప్రతి ఒక్కరికి ఇచ్చిండు ఇందిరా ఇండ్లు, మాకు మాత్రమే లేవు. ఆ ఇండ్లు అమ్ముకొని కూడా మళ్ళీ మాకు ఇండ్లు కావాలని కొట్లాడుతారు. మాకు ఏది లేదు కాబట్టి మాకు సాయం చేయాలి. ఇల్లు లేదు, ఏది లేదు, మాకు కావాలి, ఇల్లు కావాలి సార్. మాకు సార్ రాసినందుకు సార్ మీద అన్ని పుణ్యకోరు మాటలు చెప్తున్నారు. సారు లేదు, మేము లేము. ఈ సార్ మీద సారే అన్ని చేసేది, అన్ని చేస్తాం సార్. అందరికి మంచిగా చేస్తుడు. ఆయన మీద పుణ్యకోరు మాటలు చెప్పి ఆశ తోసి అన్నదని చెప్తున్నారు. ఎంత కుట్రశాతలు ఎందుకు? వేరే ఊరు వచ్చినప్పుడు అప్పుడేం చేసిరు? వేరే ఊరు ఏం చేయాలి? మాకు ఎందుకు ఆపుతున్నారు? ఆ సార్ మంచిగానే చేస్తుండగా లేని వాళ్ళకి చేస్తున్నాడు కదా సార్. ఏమైనా తప్పు చేసిన అన్ని మాటలు సార్ గట్లా చెప్పినట్లా చెప్పిన అన్ని మాటలు అవి సార్ గట్లా చెప్పరు. మంచిగా చూసుకుంటారు అంటున్నారు. మాకేమి ఇవ్వలేదు. మాకు రేషన్ కార్డులు కట్ చేశారు. మాకు రేషన్ ఇవ్వలేదు, మా అత్తకు పింఛన్ ఇవ్వలేదు, మా మామయ్యకి పింఛన్ ఇవ్వలేరు. ఇప్పుడు మాకు ఇల్లు వచ్చినందుకు పొరుగు రోళ్ళ ఇంటికి మా ఇంటికి ఓట్లకి ఎట్లా వచ్చారు సార్? 5 ఓట్లు మాకుంటే ఓట్లకి ఎట్లా వచ్చారు? పొరుగు రోళ్ళ దగ్గర రావద్దు కదా సార్. మాకు ఇల్లు లేదు, ఏం లేదు. వాళ్ళకి పొరుగు రోళ్ళకి ఇచ్చిరు అని అంటే మా అత్త 40 ఏళ్ళ నుండి ఇక్కడ ఉంటుంది. మా అత్త ఆడవిల్ల ఊరికి. గతంలో స్థానిక మన శాసనసభ్యులుగా ఉన్నప్పుడు ఆ రోజున్న ప్రభుత్వంలో మన సార్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ దిల్ ప్రాజెక్ట్కి అప్పుడైతే 58 ఎకరాలు అలాట్ చేశారో ఆ రోజు మా గ్రామాలకు పంచాలనే ఆలోచనతో పెద్ద మంచి డిస్కషన్ చేయంగా ఎమ్మెల్యే గారు డిస్కషన్ చేయంగా లేదు సుధీరెడ్డి గారు మీకు స్థానికంగా 20% ఇస్తామని చెప్పి 2208 కడితే 208 ఇళ్ళు మాకు గవర్నమెంట్ మీ ప్రజలకు ఇస్తాం, మీకు స్థానిక ప్రజలకు ఇస్తామని చెప్పి ఆ రోజున్న టీఆర్ఎస్ గవర్నమెంట్ మాట ఇస్తే సరే మన ఊరికి కూడా కొన్ని ఇళ్ళు వస్తాయని చెప్పి పెద్దలు అప్పుడు ఒప్పుకోవడం జరిగింది.
ఒప్పుకున్నాక తర్వాత మల్లారెడ్డి గారు గెలవడం జరిగింది, మంత్రి కావడం జరిగింది. ఆ రోజు స్థానిక 20% జీవో 10% ఏదైతే జీవోను అమలు చేసి ఉంటే ఈ రోజు ఇంత పంచాయతీ కాదు, అసలు ఇంకా మిగులు ఉండి పక్క గ్రామాలకు ఇచ్చుకునే స్థాయిలో ఉండే. ఆ రోజు ఇదే సర్పంచ్ స్థానికంగా నా మీదనే గెలిచాడు. నన్ను మాలోడు ముఖం చూడొద్దని కొంచెం అవాయిడ్ చేస్తూ నాకు ఎలక్ట్రానిక్ మీడియాకు రిపోర్టర్లకు అందరికీ నా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మా గ్రామ పంచాయతీ విచ్చేసినందుకు, మా ఇక్కడ విచ్చేసిన డబుల్ బెడ్రూమ్ అందరికి కూడా, వచ్చిన వాళ్ళకి రాని వాళ్ళకి అందరూ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ప్రతాప్ సింగారం అనేది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ శాసనసభ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న వ్యవహారం ఇది. ఎందుకంటే ఆయన ఉండి ఇలా వాస్తవానికి చెప్తున్నా, ఒక్క చిన్న మాట చెప్తున్నామా, ఈ గ్రామ పంచాయతీ కాడ ఏదైతే మనం మాట్లాడుతున్నామో మీడియాలో, ఈ గ్రామ పంచాయతీ వాళ్ళది ఇలా ఎన్ని గజాలు ఉంటుందో చూడండి ఒకసారి. 2,500 గజాలు ఉంటుంది. అది గ్రామ పంచాయతీకి ఇచ్చిండు. ఎవరు ఇచ్చిండు? మనం చెప్తే ఇచ్చింది కాదు, అది మల్లిపెద్ది సుధీర్ రెడ్డి గారు చెప్తే ఇచ్చింది. అది గ్రామ పంచాయతీ. ఇలా ప్రైమరీ స్కూల్ ఉంది ముంగట, ప్రైమరీ స్కూల్ కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళది, వాళ్ళ మేన మహమ్మద్ వాళ్ళది. వీళ్ళ ఎందుకు బాధ ఉంది? నన్ను కాదని పక్కల పండి పోతుర్రు, మంది మాటలు విని పోవద్దనేది ఒకటి బాధ ఉంది. కానీ నాకు 2-3 కావాలి, నాకు ఊరోళ్ళొద్దని లేదు. ప్రతి ఒక్కరు సార్ మంచి, ప్రతి ఒక్కరు సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళే. ఇవాళ ఎవరో మాటలు విని ఊళ్ళో చిచ్చు పెట్టుకుర్రు. ప్రతి ఒక్కరు రాజకీయంలోకి వచ్చిర్రు, ప్రతి ఒక్కరు సర్పంచులు గెలిచిర్రు, వార్డు మెంబర్లు గెలిచిర్రు, ఉప సర్పంచులు గెలిచిర్రు, ఎట్లా గెలిచిర్రు, ఏ బాధతో పడ్డారు గెలిచిర్రు. గెలిచినాక 5 ఏళ్ల పదవి చేసుకుర్రు, ఎవరిని అనుకుర్రు. ఇప్పుడు గెలిచిన ఆయన ఏమిటికి నడిపిస్తున్నావు నువ్వు? ఇది సుధీర్ రెడ్డి సార్ ఇంట్లో ఉండనివా, తిననివా, ఉండనివా? నువ్వు వాళ్ళ కొడుకు ఎంబడి, ఆయన ఎంబడి, వాళ్ళ తమ్ముని ఎంబడి నువ్వు ఒక్కని తిరిగినావు, వార్డు నెంబర్ పక్కకు జరిపినావు. ప్రతిసారి గొడవ అయినా ఏది అయినా ఊర్లో పట్టించుకునేది మాత్రమే సుధీర్ రెడ్డి సారు. ఏ పరిష్కారమైనా సాల్వ్ చేసేదే తను. స్కూళ్ళు కానీ, రోడ్లు కానీ, గ్రామ పంచాయతీ కానీ, ఈ రోజు ఊర్లో ఇట్లా ఉంది అంటే కారణం కూడా సారే. కాకపోతే ఏంటంటే నిన్న సార్ని ఉద్దేశంగా మామూలుగా అది తిట్టిరు కదా, అవన్నీ వాళ్ళ ఎక్స్ ఉండి తిట్టిరు. మరి ఆ రోజు పద్మరావు వచ్చినప్పుడు ఏం చేసిరు? ఇట్లనే వాళ్ళు కూడా మాట్లాడలేదు కదా గట్టిగా. ఆ రోజు అందరం అనేకం అయిదామంటే ఎవరు కాలేదు. ఆ రోజు మాట్లాడకుండా ఈ రోజు మాట్లాడారు. సారు ఎవరికైతే ఇండ్లు లేవో ఉద్దేశించి, ఎవరికైతే పరిస్థితి బాగాలేదో వాళ్ళ వరకే రాసిండు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకైతే రాసుకోలేదు కదా, సార్కి రాసుకోలేదు కదా, సార్ వాళ్ళ తమ్మునికి రాసుకోలేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.